రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఇదో పెద్ద వివాదంగా మారింది. అయితే ఇదంతా ట్రంప్ మహాశయుడి పుణ్యమే. కథ ఇక్కడితో ఆగలేదు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తారని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరించారు. అయినా అగ్రరాజ్యం బెదిరింపులు భారత్ పట్టించుకోలేదు. కాగా భారత్ చూపుతున్న పోరాట పటిమ చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అనేది కొత్త విషయం కాదు. ఇది బాగా పాతముచ్చటే. అయితే అమెరికా పుణ్యాన చమురు కొనుగోలు చేసే అంశం ఇటీవల హాట్ టాపిక్గా మారింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఇటీవల విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింతగా పెంచారు. ఇందుకు ట్రంప్ మహాశయుడు చెప్పే కారణం భారత్ నుంచి అందుతున్న సొమ్ములను ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి రష్యా ఉపయోగిస్తుందట. ఇదెక్కడి చోద్యం, ఇదెక్కడి లాజిక్? అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా ఇది అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. అయితే అమెరికా హెచ్చరికలకు భారత్ ఏమాత్రం బెదరలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి తీరుతామన్న మూడ్లోనే భారత్ ఉంది. ఇక అమెరికా సుంకాల గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో లడాయికి భారత్ సిద్ధంగా ఉన్నట్లే లెక్క. దీంతో భారత్ చూపుతున్న పోరాట పటిమ చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. భారత్ తెగును మెచ్చుకుంటున్నాయి. కాగా ఈ విషయంలో భారత్కు అండగా నిలబడింది రష్యా. ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలనేది భారత్కు సంబంధించిన నిర్ణయమని రష్యా పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు అమెరికా సహా ఏ దేశానికి లేదని రష్యా తెగేసి చెప్పింది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశం అనే విషయాన్ని ట్రంప్ సర్కార్ మర్చిపోకూడదని రష్యా చురకలు వేసింది. వాణిజ్య భాగస్వామిని ఎంపిక చేసుకునే భారత్కు ఉందని రష్యా పేర్కొంది. కాగా భారత్ను తన దారిలోకి తీసుకురావడానికి బెదిరింపు రాజకీయాలకు అమెరికా పాల్పడుతోందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును రిపబ్లికన్ పార్టీ నాయకులు కూడా తప్పుపట్టారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిక్కీ హేలీ గురించి. భారతీయ మూలాలున్న నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకురాలు. అంతేకాదు దక్షిణ కరోలినాకు కొంతకాలంగా గవర్నర్గానూ ఆమె పనిచేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మొదట టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరపున రాయభారిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను ఆమె సంపూర్ణ మద్దతు పలికారు. ఇంతటి ఘనచరిత్ర గల నిక్కీ హేలీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహాశయుడికి తాజాగా ఆమె ఒక సలహా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితిలోనూ భారత్ను దూరం చేసుకోకూడదన్నదే ఈ సలహా సారాంశం. భారత్ ఒక నమ్మదగ్గ మిత్రదేశమని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సుంకాల అంశం చర్చనీయాంశమైన సమయంలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. అయితే ఇది ముందుగానే ఖరారైన పర్యటన అని భారత వర్గాలు పేర్కొన్నాయి. రష్యాతో ఇంధన రక్షణ అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయడమే అజిత్ దోవల్ పర్యటన లక్ష్యం అని తెలిసింది. అనేక క్షిపణి వ్యవస్థలు అలాగే యుద్ధ విమానాలకు సంబంధించిన అంశాలపై మాస్కో అధికారులతో భారత్ తరపున అజిత్ దోవల్ చర్చలు జరిపే అవకాశాలున్నాయి. కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తుందన్నది వాస్తవం. ఈ చమురు కొనుగోలు ఎపిసోడ్ కొన్నేళ్లుగా సాగుతోంది. ఇది పూర్తిగా భారత్ రష్యాలకు సంబంధించిన విషయం. ఇలా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం వల్ల మరే ఇతర దేశాల ప్రయోజనాలు రవ్వంత కూడా దెబ్బతినవు. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయినా దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై అమెరికాది రెండు నాలుకల ధోరణి. భారత్ ఒక్కటే కాదు, యూరోపియన్ యూనియన్లోని అనేక సభ్యదేశాలు కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ అంటే సాదాసీదా సంస్థ కాదు. ఐరోపా ఖండంలోని దేశాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ సంస్థ. అంతేకాదు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు వెన్నుదన్నుగా నిలిచే సంస్థ. అంటే అమెరికా కనుసన్నలో నడిచే యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు నిరభ్యంతరంగా రష్యా నుంచి చమురు కొనొచ్చు. కానీ భారత్ మాత్రం తన దేశీయ అవసరాలకు కొనకూడదు. ఇది అమెరికా రెండు నాల్కల ధోరణి. ఎక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య చాలా కాలంగా స్నేహ సంబంధాలున్నాయి. యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలిసిందే. అంతేకాదు, ట్రంప్ మహాశయుడు కూడా ఇదే విషయాన్ని అనేకసార్లు బహిరంగంగా వెల్లడించారు కూడా. కాగా చమురు అంశం నేపథ్యంలో సదరు స్నేహ సంబంధాలు దెబ్బతింటాయంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ఏది ఏమైనా అమెరికాను ఉద్దేశించి తగ్గేదేలే అంటోంది భారత్.